మనకు అవసరమైన సందేశాన్ని అందిస్తాడు. ఖచ్చితంగా డబ్బు దాచుకోవడం ఎంత అవసరమో చెబుతాడు ఏనుగుతో జరిగిన యుద్ధంలో. ఇది వేదాంతాన్ని యుద్ధాన్ని కలగలిపి వర్ణించడం అంటే. సకరీ భగదత్తేన ప్రేర్యమాణో ముహుర్ముహు, సకరీ భగదత్తేన ప్రేర్యమాణో ముహుర్ముహు, నకరోతి వచస్తస్య నకరోతి వచస్తస్య దరిద్రస్యేవ యోషిత అంటాడు. ఈ దరిద్రస్యేవ యోషిత అన్నది మనం బాగా పట్టుకోవలసిన మాట. ఆ ఏనుగు భగదత్తుడు ఎంత చెప్పినా మళ్ళీ పైకి లేవలేదుట. వాడు ఆజ్ఞ పాటించలేదు. అది ఎలా ఉందంటే, పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా వినరు అని చెప్పాడు వ్యాసుడు. దరిద్రస్యేవ యోషిత, పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా వినరబ్బా. ఇంట్లో ఎంత భక్తి ఉన్న భార్య అయినా సరే, భర్త అంటే ఎంత గౌరవం ఉన్నా సరే, సంపాదన లేకపోతే ఏం చేస్తుందంటే, ఓ భక్తి భక్తి ఏం చేస్తాం ఇక్కడ, పతి భక్తే రూపాయి లేదు ఇక్కడ ఉంటుంది. భర్త మొహం మీద అనకపోయినా ఎవరి దగ్గరైనా ఉంటుంది ఖచ్చితంగా. ఏమి సంపాదన లేదమ్మా, ఇంట్లో కూర్చుంటాడు అక్కడ. ఈయనకంటే నేనేనయం కుట్లు అల్లికలు నేర్చుకుని సాయంత్రానికి 100 రూపాయలు సంపాదిస్తున్నా అని అనరాండి. అందుకని పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా వినరు. దరిద్రస్యేవ యోషిత. అలా పేదవాడి మాట కుటుంబ సభ్యులు కూడా విననట్టే ఆ భగదత్తుడి ఆజ్ఞని ఏనుగు కూడా వినలేదు, పాటించలేదు అన్నాడు. అందుకని మన మాట ఇంట్లో చెల్లాలన్నా బయట చెల్లాలన్నా తగిన డబ్బు మన దగ్గర ఉండాలి. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి ఖచ్చితంగా. అంతా గోకుకుపోయే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకోకుండా ఉండాలంటే ఎలా ఉండాలో చెబుతారు. ఒక్కోసారి డబ్బు ఎలా ఉంటుంది అంటే, కేవలం కష్టపడితే రాదండి. అంతేకాదు మన వాళ్ళకి ఎవరికో డబ్బు బాగా ఉండొచ్చు, అది మనది కాదండి. మనం సంపాదించింది మనది. భ్రష్టునకు అర్థవంతులకు బంధువులెందరు గల్గినన్, భ్రష్టునకు అర్థవంతులకు బంధువులెందరు గల్గినన్, నిజాదృష్టము లేదుగావున నిజాదృష్టము లేదుగావున దరిద్రత బాపగలేరు, నిజాదృష్టము లేదుగావున దరిద్రత బాపగలేరు. సత్కృపాదృష్టిని నిలిపి లోకులకు అతి స్థిర సంపదలిచ్చు లక్ష్మి. సత్కృపాదృష్టిని నిలిపి లోకులకు అతి స్థిర సంపదలిచ్చు లక్ష్మి. తా జ్యేష్ఠకదేటికిన్ సిరులనీయదు, తా జ్యేష్ఠనదేటికిన్ ఘనత చేయదు, తోడన బుట్టి భాస్కరా. తా జ్యేష్ఠకు అదేటికిన్ సిరిని చేయదు, తోడన బుట్టి భాస్కరా. మన బంధువులకి సంపదలు ఉంటే మనకున్నట్టు కాదు. ఇందాక చెప్పినట్టే నీకు ఎంత పొలం ఉందంటే 101 ఎకరాలు, ఏదిరా 101 అంటే మా మేనమావది ఉందా, నాది 1 అంటే కుదరదు. రికార్డు ప్రకారం 1 ఎకరమే నీది, 100 మేనమావదే. మా తమ్ముడికి ఉందండి, మా తమ్ముడు కోటీశ్వరుడండి, మా తాత కోటీశ్వరుడండి, ఈ గొప్పలు అనవసరం. నీకేముందో చెప్పు ఖచ్చితంగా అంతే. ఎందుకంటే భ్రష్టునకు ఎప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఆచార సంప్రదాయాలు కొన్ని పాటించాలి. మొహమాటం లేకుండా చెప్పుకుందాం. పొద్దున్న 6 గంటల్లోగా దంపతుల స్నానం అయిపోవాలి. అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. 7ంటికి 9ంటికి లేస్తే ఉన్న సంపదలు కూడా గోక్కుపోతాయి, అనుమానం ఏం లేదు. పొద్దున్న 6 గంటల్లోగా దంపతుల స్నానం అయిపోయి ఆ పాత బట్టలు తీసేసి ఉతికిన బట్టలు ధరించాలి ఖచ్చితంగా. అప్పుడు లక్ష్మీదేవి దగ్గర మన ఇంట్లో ఇలవేలుపు ఎవరైతే రామచంద్రుడు, శివుడు ఎవరైనా పర్వాలా, అక్కడ ఒక దీపం పెట్టి ఒక పువ్వు పెట్టి దండం పెట్టాలి. ఒక్క పువ్వే, దొడ్లో పువ్వులన్నీ కోసేయకండి అనవసరంగా పట్టుకొచ్చి. ఒక పువ్వు పెట్టి దండం ఒక్క నమస్కారం పెట్టినా చాలు. పువ్వులు పెట్టడం కాదు ముఖ్యం, ఇక్కడ మనస్సు ముఖ్యం. పెట్టాలి. తర్వాత వీలైతే ఓ స్తోత్రం ఏదైనా పారాయణ చేసుకోవాలి. కాసేపు జపమో ధ్యానమో చేయాలి 1 అరగంట. తర్వాత నీ పనులన్నీ చేసుకో, ఎవడు వద్దల్లా. మళ్ళీ సాయంత్రం స్నానం చేయాలి. కనీసం ముఖమైనా కడుక్కోవాలి నీళ్ల కొరత ఉంటే. మళ్ళీ దేవుడి దగ్గర కూర్చోవాలి. 1 అరగంట పాటు స్తోత్రమో పారాయణో ధ్యానమో జపమో ఏదైనా చేయాలి. ఇది నిత్యకృత్యంగా ఏ ఇంట్లో స్త్రీలు పురుషులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందమ్మా, అనుమానమే లేదు. మీరు ఏ దేవుణ్ణి అర్చించినా ఉంటుంది, లక్ష్మీదేవిని అర్చించాలని ఏం లేదు ఇక్కడ. ఏ దేవుణ్ణి మీరు పూర్తిగా నమ్మి అర్చించినా, శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, ఏ దేవుణ్ణైనా పర్వాలా, ఎలవేలుపు ఆ దేవుడే సంపదలన్నీ ఇస్తారు. కానీ ఈ మాత్రం ఆచారాలు పాటించాలి. అది కూడా లేకపోతే భ్రష్టుడు అంటారు. భ్రష్టునకు అర్థవంతులకు బంధువులు ఎందరు కలిగిన, బాగా డబ్బున్న బంధువులు మనకి చాలామంది ఉండొచ్చు.
కానీ నిజాదృష్టము లేక కావున నిజాదృష్టము లేదు కావున దరిద్రత బాపగలేరు. మనకి స్వయంగా అదృష్టం లేదు, ఆచారం లేదు ఇక్కడ. అటువంటిప్పుడు వాళ్ళ సంపద మనకి రాదండి. దానికి లక్ష్మీదేవినే ఉదాహరణగా చెబుతున్నాడు ఇక్కడ కవి. ఎవరికి తోచని ఉదాహరణ ఇది సాహిత్యంలో. సత్కృపాదృష్టిని నిలిపి లోకులకు అతి స్థిర సంపదలిచ్చు లక్ష్మి. అందరినీ చల్లగా చూసి అందరికీ సంపదలిచ్చేటువంటి లక్ష్మీదేవి సొంత అక్కగారు దరిద్ర స్థితిలో ఉంటే రూపాయి ఇవ్వలేదండి. అది లెక్క. ఆవిడ అక్కగారు ఎవరండి? జ్యేష్ఠాదేవి. ఆవిడని జ్యేష్ఠాదేవి అంటారు. తెలుగులో పలకలేక జ్యేష్ఠ అంటారు. అది కూడా జ్యేష్ఠ పలకలేక జ్యేష్ఠ వచ్చింది. ఆ జ్యేష్ఠాదేవి ఎవరో కాదు, పాల సముద్రంలో లక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది పెద్దక్క. అందుకే ఎవడైనా చేయకూడని వ్యాపారాలు చేసి డబ్బులు కోల్పోతే ఏమంటారంటే పెద్దమ్మ నెత్తిమే కూర్చుంది అందుకే పోయే డబ్బులన్నీ. పెద్దమ్మ అంటే శనిదేవత, చిన్నమ్మ అంటే లక్ష్మీదేవి. అలాగని మీ పెద్దమ్మల్ని మీ చిన్నమ్మల్ని ఈ పోలికలతో పోల్చకండి, నన్ను తిట్టుకుంటారు అనవసరంగా. ఆ పెద్దమ్మ అనే మాట జ్యేష్ఠాదేవికి వర్తిస్తుంది, మన పెద్దమ్మ కాదు. ఇక్కడ పెద్దమ్మ అనే పేరు ఉంది ఎందుకంటే ఆవిడ పట్టుదల పట్టు కూర్చుంటుంది. లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి తేడా ఏమిటంటే అదృష్ట దేవత మన ఇంటి తలుపు తడుతుందట, తీస్తే లోపలికి వస్తుంది, తీయకపోతే పక్కింటికి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి అలా కాదు, కాలింగ్ బెల్ కొట్టి నువ్వు తీసే వరకు అక్కడే కూర్చుంటుంది. పైగా జుట్టు విరబోసుకుని గోక్కుంటూ కూర్చుంటుంది, పేలన్నీ గడపలో పోసి.